మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన ఈ సాయినాథుని క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, దైవ చిత్తం ఎలా కలిసిపోతాయో చూపించే ఒక అద్భుత గాథ. దక్షిణ షిరిడీగా పేరు పొందిన ప్రసిద్ధ దేవాలయం కర్నూలు పట్టణంలోని పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో నెలకొని ఉంది. మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయినాథుడు కన్నా ప్రపంచంలోనే మొట్టమొదట సాయిబాబా వెలిసింది ఈ ప్రాంతమే. ఈ దేవాలయం నిర్మాణ శైలి మరింత ఆశ్చర్యకరం. ఈ దేవాలయం యొక్క నిర్మాణ విశిష్టత ప్రపంచంలోనే ఎక్కడా మనం దర్శించని విధంగా ఒక నక్షత్ర ఆకారంలో నిర్మించబడి ఉంది. ఏ ఇంజనీరు సహాయ సహకారాలు కానీ వాళ్ల ప్లాన్స్ కానీ లేకుండా కేవలం ఆ దేవాలయాన్ని నిర్మించడానికి వచ్చిన కార్మికుల చేతనే డిజైన్ చేయబడి వినూత్న రీతిలో నిర్మించబడిన దేవాలయం ఈ సాయినాథుని దేవాలయం. ఈ క్షేత్ర చరిత్రలో మరొక విశేషం, వీరస్వామి అనే సాధారణ వ్యక్తి సాయినాథుడు స్వరూపంలో దర్శనమిచ్చిన ఘటన. ఇక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం మొట్టమొదటిగా వీరస్వామి అనే ఒక సామాన్యుడికి సాయినాథుడు సర్పరూపంగా కనిపించడం జరిగింది. అనంతరం అన్నపూర్ణమ్మ అనే ఒక భక్తురాలికి స్వప్నంలో దర్శనమిచ్చిన సాయినాథుడు తనకు ఒక మందిరాన్ని నిర్మించమని అడగటం జరిగింది. కడు పేదరాలైన ఆమె తన నిస్సహాయతను స్వప్నంలోనే ఆయనకు విన్నవించడం జరిగింది. దైవం తలుచుకుంటే జరగందేముంటుంది అన్న చందాన సాయినాథుని మందిర నిర్మాణ సంకల్పం సిద్ధించింది.